చలికాలం వచ్చిందంటే చాలు మనకి పచ్చి అలసందకాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వాటితో మనం ఎన్నో రకాల కర్రీస్‌ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఒకసారి నా స్టైల్‌లో ఈ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందో. చపాతీ, దోస, పూరి, రైస్, ముద్ద ఇలా అన్నింటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కటి గ్రేవీతో చాలా చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం ఒక్కసారి వీడియోని చివరి దాకా చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ జీలకర్రని, ఒక స్పూన్ సోంపుని, అలాగే కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసి లైట్‌గా వేయించండి. ఉల్లిపాయ ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి. పచ్చిమిర్చిని అలాగే వేసామంటే అవి చిటపటలాడుతూ మనకి పేలే అవకాశం ఉంది కాబట్టి తుంచి వేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న 3 టమోటాలని కూడా వేసేసుకోండి. మీడియం సైజ్‌వి అయితే 3, పెద్ద సైజ్‌వి అయితే 2 సరిపోతాయి. టమోటాలని కాస్త ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 20 దాకా వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లంని వేసేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేయండి. టమోటాలు సాఫ్ట్‌గా అయిపోవాలి. అలాగే అన్నీ కూడా ఈవెన్‌గా ఫ్రై అయిపోవాలి. ఇలా మరొక 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసి స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్రని వేసి బాగా చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి 4 ఎండుమిర్చి ముక్కలు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసేసుకోండి. ఉల్లిపాయ తరుగు మంచి కలర్ వచ్చేదాకా వేయించండి. ఇలా ఉల్లిపాయ బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును, అలాగే ముందుగానే ఒలిచి పెట్టుకున్న అలసంద గింజల్ని వేసేసుకోవాలి. ఇవి పచ్చి అలసంద కాయల నుంచి ఒలిచిన గింజలండి. నేను ముందే ఒలిసి పెట్టేశాను. వీటిని వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగేలోపు మనం ఇందాక వేయించుకున్న మసాలాలని మిక్సీ బౌల్‌లోకి వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని, అలాగే ఒక 2 ఇంచుల కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. చూసారుగా? ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈలోపు చూడండి గింజలు కూడా మనకి బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నామనుకోండి తినేటప్పుడు రుచి చాలా చాలా బాగుంటుంది. మీరు డైరెక్ట్‌గా కుక్కర్‌లో వేయకోకుండా ఇలా ఒకసారి ఆయిల్‌లో ఫ్రై చేసేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఇప్పుడు చిటికెడు పసుపుని, అలాగే తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్‌ని, ఒక స్పూన్ ధనియాల పొడిని వేసేసుకొని ఈ మసాలాలో ఈ గింజల్ని మరొక 2 నిమిషాలు వేయించండి. మటన్ పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి వేయించండి. అప్పుడు మనకి మసాలా అనేది గింజలకి అంటుకుంటుంది. అలాగే మంచిగా వేగిపోతుంది. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ మసాలా పేస్ట్‌ని వేసేసుకోవాలి. అలాగే గ్రేవీకి సరిపడా వాటర్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. గ్రేవీ అనేది కాస్త థిక్‌గా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎక్కువ వాటర్ వేయకోకుండా చూడండి ఈ విధంగా ఉండేలాగా కలపండి. ఇలా కలిపేసేసేసుకొని ఒకసారి గ్రేవీ సరిపడా అయిందో లేదో చెక్ చేసేసుకున్నాక మూత పెట్టి మనం మరొక 10 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. గ్రేవీ అనేది ఆల్మోస్ట్ చిక్కబడింది కదండీ! ఇలా మధ్యలో ఒకసారి కలుపుకున్నామనుకోండి అడుగంటకుండా ఉంటుంది. అలాగే మనకి గింజలు ఏమాత్రం ఉడికాయో కూడా తెలిసిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలాని, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేయాలి. మనం మసాలా వేసినప్పుడు ఉప్పు వేయలేదు కదండీ! అందుకని ఇప్పుడు ఉప్పును, అలాగే గరం మసాలాను వేసేసుకొని ఒకసారి గింజలు మెత్తబడాయో లేదో కూడా చెక్ చేసేసుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ గింజ అనేది చాలా మెత్తగా అయిపోయింది కదా! కానీ ఇంకా మరొక 5 నిమిషాలు ఉంచుకున్నామనుకోండి, గింజ అనేది పూర్తిగా మెత్తబడి కర్రీలో బాగా కలిసిపోతుంది. అందుకని మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఈ గరం మసాలా ఫ్లేవర్ కూడా కర్రీకి బాగా అంటుకుంటుంది. మరొక 5 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని కలిపి సర్వ్ చేసేసుకోవడమే. చూసారా? చిక్కటి గ్రేవీతో ఎంత బాగా ఉందో! చాలా చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్పిన మసాలాతో ఒక్కసారి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. చపాతీ, రైస్, ముద్ద, అలాగే దోసలోకైనా, పూరీలోకైనా అన్నిట్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేస్తారు కదూ! ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్‌నిస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.